Hello all, welcome to Feel the Fabric YouTube ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ సూపర్బ్ అండి. మన లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. అండ్ ఈ వీడియోలో ఇంత కొత్త జోష్‌తో అంటే మంచి మంచి కలర్స్ మీరు చూస్తేనే అసలు కళ్ళు చెదిరిపోయే కలర్స్ అనమాట. ఎంత ప్లెజెంట్‌గా ఉన్నాయి అండ్ అంత బ్యూటిఫుల్ అండ్ వైబ్రెంట్ కలర్స్ యాస్ వెల్. అంత మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ అనమాట. చాలా ఎలిగెంట్‌గా కనిపించే కలెక్షన్ ఉంది. ఈరోజు వీడియో అయితే తప్పకుండా అసలు స్కిప్ చేయరు. ఏది తీసుకోవాలా అనేలా ఉన్నాయన్నమాట. అండ్ మంచి మంచి బొటీక్ డిజైనర్ పీసెస్ కూడా ఉన్నాయండి. సో, వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఆ స్పెషల్ డిజైన్స్ కూడా ఈరోజు కనిపించబోతున్నాయి. సో, అన్నీ కూడా మంచి అఫోర్డబుల్ రేంజ్‌లో అండి. సో, మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి కూడా గివ్ అవే ఉందండి. అండ్ అలాగే మన ప్రీవియస్ గివ్ అవేస్ అన్నీ కూడా అనౌన్స్ చేసున్నాము. ఒకసారి మీరు గనక మిస్ అయితే గనక చెక్ చేయండి. రిలీజ్ చేసున్నాము. అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ అనమాట. ఈ వీడియోకి కూడా గివ్ అవే ఉంది. సో, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ వాల్యుబుల్ కమెంట్‌ని ఎస్పెషల్లీ ఈ వీడియోలో డిజైన్స్ ఎలా ఉన్నాయి, ప్లీజ్ కమెంట్‌లో అలాంగ్ విత్ యువర్ లైక్ నెంబర్‌తో పాటు ప్లేస్ చేయండి. ఓకేనా? అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇంకా మంచి మంచి డిజైన్స్ తెస్తాము. సో, ఇదైతే మన ఫస్ట్ పీసే. ఎంత ముద్దుగా ఉందో చూడండి. హ్యాండ్ బ్రష్ మనకి ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ పెయింట్ తోటి చక్కగా ఎంత బాగా పెయింట్ ఉంది. ఒక మంచి ఆర్ట్ లాగా చాలా ప్లెజెంట్ పీస్ అండి. అండ్ దట్ టు కలర్ ఈజ్ ఎంత ఫేవరెట్ అంటే మనందరికి చాలా మందికి ఇష్టమైన కలర్ అనమాట. మంచి పేస్టల్ పింక్ షేడ్ అండి. చాలా బాగుంది. దానిపైన ఈ ఆర్ట్ ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో, మనకి ఇది వచ్చేసరికి కాటన్ కాన్సెప్ట్ అనమాట. మీరు చూస్తే కాటన్‌లో మనకి ఇలా 3/4 స్లీవ్స్ వస్తాయి. ఈవెన్ నెక్ చూసినా చాలా క్యూట్‌గా ఒక చిన్న ఇలా డ్రాప్ తోటి తీసుకున్నారు. బ్యూటిఫుల్ టజల్స్ వచ్చేసి మనకి ఇలాగా ఉంటుందన్నమాట. అండ్ సింపుల్‌గా తీసుకున్నారండి నెక్. బట్ మనకి పీస్ మనకి అందం ఎక్కడుంది అంటే ఇక్కడ ఆర్ట్ చూసారు కదా! దామన్ పార్ట్‌లో అక్కడొచ్చేస్తుంది. అండ్ ఆల్ ఓవర్ మనకిలాగా సీక్వెన్స్ తోటి లైన్స్ ఒస్తాయన్నమాట. మీరు చూస్తే కంప్లీట్‌గా అండ్ ఆన్ స్లీవ్స్ కూడా అండి. చాలా బావుంది పీస్ అయితే. రియల్‌గా ఇంకా చాలా బావుంది. మంచి కలర్ అన్నమాట పేస్టల్ పింక్. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తోటి ఇది కూడా డార్క్ గ్రీన్ తీసుకోకుండా మంచి టీల్ గ్రీన్‌లో లైట్‌గా అలా తీసుకున్నారనమాట. లీవ్స్ కానీ ఇదంతా కూడా చాలా బావుంది. అండ్ మనకి చక్కగా లైనింగ్ కూడా వస్తుందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి లైనింగ్ వస్తుంది. ఇది స్ట్రెయిట్ కట్ కాబట్టి డౌట్ ఉంటే గనక మనం ప్లస్ సైజ్‌కెళ్ళండి. వి డోంట్ హావ్ ఎక్స్‌చేంజ్ పాలిసీ కాబట్టి నేను చూపిస్తుందయితే ఎమ్ సైజ్ అండి. విచ్ ఈస్ 38 ఉంటుంది. సో, టమ్మీ ఇష్యూస్ ఉంటే మనం ప్లస్ సైజ్‌కెళ్ళొచ్చు. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. యూ కెన్ సీ బ్యాక్ సైడ్ కూడా మనకి చక్కగా ఈ సీక్వెన్స్ తోటే కంప్లీట్‌గా ఆల్ ఓవర్ వచ్చేసిందండి మీరు చూసినట్టయితే. చాలా మంచి పీస్ అనమాట. మిస్ చేసుకోకండి. అండ్ వెరీ వెరీ అఫోర్డబుల్ రేంజ్‌లో వస్తుందండి. మీరు ప్రైస్ చూసాక మీరే అంటారు. దిస్ ఈస్ ద బాటమ్ అండి. మీకు బాటమ్ వచ్చేసరికి చక్కగా సెల్ఫ్ కలర్‌లోనే ఒక లెనిన్ ఫ్యాబ్రిక్ తోటి వస్తుందనమాట. అంటే మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి. మీకు ఈ రకంగా ఇంత విడ్త్ బాటమ్ అన్నది వచ్చేస్తుంది చక్కగా. అండ్ దీనికి ఇలాగా మనకి వన్ సైడ్ ఇలా ఎలాస్టిక్ ఉంటుందండి. వన్ సైడ్ ప్లెయిన్ ఉంటుందనమాట. సో, అందమంతా దామన్‌లోనే ఉంది. ఇంకా స్పెషల్ మనకిక్కడ బ్యూటీ వచ్చేసరికి దుపట్టా అండి. వెరీ వెరీ ప్రెటీ దుపట్టా. మీరు చూస్తే చక్కటి ఎంత బావుందంటే ఈ పెయింట్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇచ్చారండి. ఈ హ్యాండ్ పెయింట్ చూస్తే కంప్లీట్‌గా దుపట్టా ఇది స్టార్టింగ్ మీకు బార్డర్స్‌లో ఈ రకంగా చక్కటి ఫ్లవర్స్ వస్తాయి. అండ్ ఇలా టజిల్స్ కూడా ఉంటాయండి. మనకి ఈ రకంగా దుపట్టా అన్నది వస్తుంది. ఆల్ ఓవర్ ఈ రకంగా బార్డర్స్ అగైన్ మనం స్టార్టింగ్‌లో చూసినట్టు ఇలా వస్తుందనమాట. చాలా మంచి ఆర్టికల్ అండి. మంచి రేంజ్‌లో గూడా వస్తుంది. ఇంత పెయింట్ తోటి మీకు హ్యాండ్ బ్రష్ చాలా కాస్ట్ ఉంటుందండి. బట్ వెరీ అఫోర్డబుల్ రేంజ్‌లో ఈ ఫ్యాబ్రిక్‌కి తగ్గట్టు వస్తుంది. ఎమ్ టు డబుల్ ఎక్స్‌ఎల్ సైజెస్ అవైలబుల్ అండి. ప్రైస్ ఈస్ వెరీ వెరీ రీజనబుల్ అనమాట. 1650లో వస్తుందండి. జస్ట్ 1650 కలరే అంత ముద్దుగా ఉంది. దానిపైన ఆర్ట్ మిస్ అవ్వకండి. 1650 ఎమ్ టు డబుల్ ఎక్స్‌ఎల్ సైజెస్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగైన్ మనకి మంచి రేంజ్‌లో అండి.
పాకెట్ ఫ్రెండ్లీ అనొచ్చు. ఆర్టికల్ అయితే స్ట్రెయిట్ కట్‌లో వస్తుంది. బట్ డీటెయిలింగ్ చాలా బావుంటుంది. అండ్ ఎస్పెషల్లీ దిస్ టైమ్ మనము ఈ చినాల్‌లోనే కలర్స్ చాలా సెలెక్టివ్‌గా తెచ్చామండి. అంటే మనకి కలర్ బ్లీడ్ కానీ అదేది ఉండదు. మీరు ఈ కలర్ చూస్తేనే చెప్పొచ్చు. మంచి లైక్ సీ గ్రీన్ కాంబినేషన్‌లో వస్తుంది. మంచి లైట్ కలర్ అనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉంది. అండ్ దట్ టూ దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి ఇంకా చాలా బావుందండి. చూస్తే మీకు వీ నెక్ అంతా కూడా గోల్డెన్ జరీతోటి అండ్ మనకిక్కడొచ్చేసి డార్క్ రెడ్ కానీ లైక్ పింక్ అనొచ్చు అనుకోండి. కొంచెం డార్క్ రెడ్ కాంబినేషన్‌లో మనకి ఇలా థ్రెడ్ వర్క్ అన్నదొచ్చేసింది. జరీ అండ్ థ్రెడ్ వర్క్ అండి. వీ నెక్ చాలా బా ఇచ్చారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వస్తాయి. నేను చూపిస్తుంది ఎమ్ సైజ్ అనమాట. ఇదంతా కూడా మంచి ట్రెండీ ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది. చూసారు కదా! చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ మనకి లైనింగ్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి లైనింగ్ ఇచ్చారు. లైనింగ్ కూడా విత్ ప్రాపర్ ఇంటర్లాక్స్ ఉన్నాయండి. ఆర్టికల్‌కి ప్రతీది కూడా మనం మంచి ఆర్టికల్‌ని, కలర్స్‌ని కానీ అంత చూజీగా మనం సెలెక్ట్ చేశాము. సో, ఇదైతే దుపట్టా బాటమ్ చూద్దాం. చెప్పాను కదా! కాంట్రాస్ట్‌లో వచ్చిందనమాట మీకు. కాంట్రాస్ట్‌లో చక్కగా డార్క్ మనకి పింక్ షేడ్ వచ్చింది. పింక్ షేడ్‌లోని బాటమ్ వచ్చిందండి. ఈ రకంగా ఇది M38 అనమాట. సో, ఈ కలర్ పైన ఈ కలర్ చాలా కనిపిస్తుంది ఎస్పెషల్లీ. ఎందుకంటే ఈ సీ గ్రీన్‌కి పింక్ అన్నది వెరీ రేర్ కాంబినేషన్ అండి. చాలా తక్కువొస్తాయి డ్రెసెస్‌లో. బ్లూ కానీ అలా వస్తుంటుంది రెగ్యులర్‌గా. సో, ఇది మనకి ప్లెయిన్ లైక్ షిఫాన్ దుపట్టా వస్తుందనమాట. సింపుల్‌గా వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో, అలాంటి దుపట్టా వస్తుంది. ఎస్పెషల్లీ వీ నెక్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా బావుంటుందండి. మీరు చూస్తే 3/4 స్లీవ్స్ వస్తాయి. భలే ఉంటుంది. వేసుకుంటే ఫిట్‌గా కూడా ప్రాపర్ ఫిట్ కూడా వచ్చేస్తుంది. చెప్పినట్టు స్ట్రెయిట్ కట్ కాబట్టి 1+ సైజ్‌కెళ్ళొచ్చు టమ్మీ ఇష్యూస్ ఉంటే. మనం చూపిస్తుంది విచ్ ఈస్ M38 అండి. M2 XXL సైజెస్ అవైలబుల్. చెప్పినట్టు వెరీ, వెరీ రీజనబుల్ ప్రైస్‌లో 1450 అండి. కొందరు ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకి అనిపించొచ్చు ఇది ఏదో సేల్ ప్రైస్ లాగా ఉందని. అంత మంచి ప్రైజెస్‌లో ఇస్తున్నామనమాట. 1450 మీకు కలర్ బ్లీడ్ కానీ ఎటువంటిది ఉండదండి. కలర్ ఈజ్ సో ప్లెజెంట్ అండ్ సో సాఫ్ట్ అంత మంచిగా ఉంది టెక్స్చర్ కూడా. సో, జస్ట్ 1450 M2 XXL. సో, మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది మన రీస్టాక్ ఆర్టికల్ అండి. చూసిన వాళ్ళు మన పాత కస్టమర్స్ అయితే డెఫినెట్‌గా దీనికి కనెక్ట్ అవుతారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారనమాట. ఈవెన్ మనకిప్పుడు కూడా ఎక్కువ స్టాక్ ఎందుకంటే చాలా క్వెరీస్ ఉన్నాయండి దీనిపైన. మనకి ఇప్పటికే వస్తున్నాయి పాత వీడియోస్ చూసిన వాళ్ళు గనక. లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి. రీస్టాక్‌లో మనకి కొంచెం స్టాకే వచ్చింది. సో, ఇమ్మీడియేట్‌గా మీరు వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఇమ్మీడియేట్‌గా స్క్రీన్‌షాట్ తీసుకొని మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. బుక్ చేసుకోవచ్చు. సో, ఇదైతే ప్రెటీ పర్పుల్ షేడ్‌లో అండి. మంచి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అంటాం కదా! సో, ఆ ఫ్యాబ్రిక్‌లో వస్తుంది. అండ్ చాలా మంచి దామన్ వస్తుందండి. హైలైట్ ఈస్ దామన్ అనమాట. మీరు చూస్తే చక్కగా చైనీస్ కాలర్ నెక్ వస్తుంది. వెరీ సూపర్ స్టైలిష్ అనమాట. అండ్ దట్ టూ ఇక్కడంతా కూడా నెక్ డౌన్ వరకు కూడా మనకి ఈ రకంగా చక్కగా బీడ్స్ వర్క్ కానీ ఔటర్ లైన్స్ అంతా కూడా థ్రెడ్ వర్క్ కానీ బీడ్స్ తోటి ఇచ్చేస్తారు. ఇదంతా కూడా వీవింగ్ అండి. అండ్ ఈ పైన కూడా మనకి ఇక్కడ యోక్ పార్ట్‌లో చూసినట్టయితే మీరు ఇది కూడా బీడ్స్ తోటి ఔటర్ లైన్స్ ఈ బుటాస్‌ని కూడా మనకి చక్కగా హైలైట్ చేశారు యోక్‌లో ఇక్కడ. చాలా బావుంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వస్తాయి. కలర్ అయితే ఎవ్వరికైనా నప్పుతుందండి. అంత మంచి కలర్ అండ్ స్ట్రెయిట్ కట్ మనకిదంతా కూడా వీవింగ్ అనమాట. ఇది కూడా ప్రింట్ కాదు. మీరు నాట్ ఓన్లీ యోక్ అండి. ఇక్కడ కూడా చూడొచ్చు. బీడ్స్ తోటి హైలైట్ చేసున్నారు ఔటర్ పార్ట్స్ అంతా కూడా. సో, ఇది హైలైట్ అనమాట. వెరీ, వెరీ ట్రెడిషనల్ దామన్ వచ్చేసింది. మనకి చక్కగా ఒక రథము, ఎలిఫెంట్ ఇట్లా ఎంత బావుందో ఎలిఫెంట్ ప్రింట్ ఇప్పటికే అడుగుతున్నారండి. ఎలిఫెంట్ ప్రింట్ డ్రెస్ ఎప్పుడొస్తుంది మేడం అంటే, సో, చాలా టైం పట్టింది మనకి. ఇదంతా కూడా దామన్ కూడా మళ్ళీ అగైన్ బీడ్స్ తోటి హైలైట్ చేశారు. చాలా బావుంటుందండి. చక్కగా ఒక ఆర్ట్ లాగా. చూస్తే మీరు ఇదంతా కూడా వీవింగ్. ఇదేది కూడా ప్రింట్ కాదు. అండ్ లైనింగ్ కూడా నో ట్రాన్స్‌పరెన్సీ ఇష్యూస్ అండి. లైనింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది. సో, చాలా బావుంటుంది ఆర్టికల్‌లో. మిస్ అయిన వాళ్ళు ఈసారి మళ్ళీ మిస్ అవ్వద్దు. M2 XXL సైజ్ అండి. సెల్ఫ్ షేడ్‌లోనే మనకి చక్కగా బాటమ్ అన్నదొస్తుంది. అండ్ దుపట్టా అగైన్ మనకి సేమ్ అంతా వీవింగ్ తోటే ఏదైతే ఆల్ ఓవర్ టాప్ వచ్చిందో సో, అవే మోటివ్స్ తీసుకున్నారు. అండ్ ఇలా ఈ రకంగా బార్డర్ వచ్చేసరికి చక్కగా ఇట్లా వీవింగ్‌లో వస్తుందండి. మంచి షైనీగా
ఎటువంటి లైక్ చిన్న చిన్న పార్టీస్‌కి కానీ, టెంపుల్స్‌కైతే ఇంకా చాలా బావుంటుందండి. పెద్ద దుపట్టా కూడా వచ్చింది. మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద దుపట్టా అనమాట. హైట్ వైస్‌గా కూడా చాలా వచ్చింది దుపట్టా. సో, ఈ రకంగా ఉంటుంది. ఒక్కసారి ఓవరాల్ లుక్ అయితే చూసేద్దాము. దామన్ ఈస్ హైలైట్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దామన్ చాలా బావుంది. అండ్ దీని పేరు కూడా అదే అయిపోయింది. ఎలిఫెంట్ ప్రింట్ అని చెప్పి. సో, అంత మంచి ట్రెండింగ్ ఆర్టికలు. సో, మిస్ అవ్వకండి. M2 XXL సైజెస్. ప్రైస్ ఈస్ వెరీ రీజనబుల్ అండి. 1895 ఓన్లీ. ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి. మంచి కలర్‌లో వస్తుంది. లిమిటెడ్ స్టాక్ క్విక్‌గా బుక్ చేసుకోండి. M2 XXL 1895. సో, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ట్యూనిక్ అండి. మంచి లాంగ్ అంటే యాంకిల్ లెంత్ ఫ్రాక్ వస్తుంది. 44 ఉంటుందండి లెంత్. మీరు చూసిన వాళ్ళైతే కంటిన్యూ‌గా మనం ఫాలో అయిన వాళ్ళైతే గనక ఇందులో మనము వైట్ కలర్ ముందొచ్చింది. లాస్ట్ టైమ్ ఇంట్రడ్యూస్ చేశాము. కంప్లీట్ స్టాక్ ఔట్ అండి వైట్. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా కలర్స్ అడుగుతున్నారు. సో, అందులో మళ్ళీ ఇంకా చాలా కలర్స్ చూసాము. బట్ ఇది మాకెందుకో చాలా చక్కగా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. ఒక వైబ్రెంట్‌గా కాకుండా సెటిల్డ్‌గా ఉందనమాట. చక్కగా ఏ షూస్ తోటి పేరప్ చేసుకున్నా కూడా ఇది అంటే డామినేటింగ్‌గా లేకుండా హాయిగా ఉంటుందనమాట. అందుకు నాకు ఈ కలర్ నచ్చింది. సో, మావ్ షేడ్ అనొచ్చు, లైట్ వైన్ అనొచ్చు. సో, అలా ఉందనమాట. ఇదొచ్చేసి మనకి అగైన్ ఆలియా ప్యాటర్న్‌లోనే ఉంది. అండ్ ఎల్బో స్లీవ్స్ అండి. హైలైట్ ఏంటి అంటే ట్యూనిక్స్‌లో చాలా రకాలుంటాయి. మనము 3/4 అయితే రెగ్యులర్‌గా ఉంటుందని చెప్పి ఎల్బో స్లీవ్స్‌లో అండి మీరు చూడొచ్చు. ఇది ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ వర్క్. ఎక్కడా కూడా మనకి ప్రీమియం ఆర్టికల్స్ అనడానికి మీరు చూస్తే ఎక్కడా కూడా ప్రింట్ ఉండదు. అంతా ఇక్కడ మనకి యోక్ నుంచి ఆల్ ఓవర్ మోటివ్స్ నుంచి దామన్ వరకు కంప్లీట్‌గా ఇంక్లూడింగ్ మనకి షోల్డర్ ఈ ఎల్బో స్లీవ్స్ పైన వచ్చిన ఫినిషింగ్స్‌తో సహా అంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంటుందనమాట. సో, చక్కటి ఫ్రాక్ అండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రకంగా ఇలాగా సైడ్స్ వచ్చేసి ఇలా పాకెట్స్ ఉంటాయి. సో, ఈ రకంగా పాకెట్స్ ఉంటాయండి. ఇక్కడ ప్యాచ్‌లా ఉంది కదా! సో, ఇక్కడ కూడా అగైన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చున్నారు. సో, ఇది కూడా మీకు బోత్ సైడ్స్ చక్కగా పాకెట్స్ వెరీ స్టైలిష్ అండి. సూపర్ స్టైలిష్ పీస్ అనమాట. ఇందులో మనకి స్టార్టింగ్ ఎమ్ సైజ్ అండి. ఇదంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ వచ్చింది చూసారు కదా! చక్కగా ఆలియా ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా. అండ్ స్లీవ్ చూపిస్తాను ఒకసారి. మీకిక్కడ చూస్తే మంచి ఫ్రిల్డ్ ప్యాటర్న్ తోటి ఈవెన్ ఇక్కడ కూడా మీకు ఫ్రిల్డ్ అర్థమవుతుందండి. వేసుకుంటే వీటి ఫిట్టింగ్ చాలా వస్తుందనమాట. నార్మల్ స్టిచ్చింగ్‌కి ఇట్లాంటి ప్రీమియం క్వాలిటీ ఆర్టికల్‌కి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. వైట్‌లో కూడా వెళ్ళిన వాళ్ళకి మంచి ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చారనమాట. వేసుకుంటే ఇక్కడ కూడా మీకిదంతా వర్క్ వస్తుంది షోల్డర్ పైన. సో, వైట్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో, అందుకు మళ్ళీ ఇంకో కలర్ తెచ్చున్నాము. దీనికి ఇంత హెవీ క్వాలిటీ కదా! సో, అగైన్ మీరిక్కడ చూడొచ్చు. చక్కగా లైనింగ్ కూడా ఫుల్‌గా ప్రొవైడ్ చేశారండి. సేమ్ కలర్‌లో లైక్ మావ్ షేడ్‌లోనే మంచి లైనింగ్ ఇచ్చేసారు. బ్యాక్ వచ్చేసరికి అంతా ప్లెయిన్ వస్తుంది. సో, సైజెస్ వచ్చేసి మనకి ఎమ్ నుంచి స్టార్టింగ్ అండి విచ్ ఇస్ 38. M2 XXL 44 వరకు అవైలబుల్ అండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయి. ఇవి మీకు షోరూమ్స్‌లో కూడా దొరకవు. అంత మంచి పీసెస్ వెరీ యూనిక్ అనమాట. జార్జెట్‌లో అలా మీకు నంబర్ ఆఫ్ పీసెస్ దొరుకుతాయి బయట. బట్ ఇట్లా కాటన్ కంఫర్ట్‌లో స్టైలిష్‌గా కూడా ఉంటుంది. స్లిమ్ లుక్ వస్తుందండి. సో, పక్కాగా ట్రై చేయాల్సిన పీస్ అనమాట. M2 XXL సైజెస్. ప్రైస్ ఈస్ వెరీ రీజనబుల్. ఓన్లీ 1395 అండి. 1395 M2 XXL సైజెస్. సో, మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మంచి బటర్ మస్లిన్ అండి. మస్లిన్‌లోని చాలా వెరైటీస్ ఉంటాయి కదా! సో, ఇదొచ్చేసి మనకి ప్రీమియం మస్లిన్ అనమాట. అంటే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ మీకు ఫాల్ చూసినా, షైన్ చూసినా అర్థమవుతుంది. అంటే ఇంకా ఎంత లైట్ వెయిట్ ఫీల్ ఉంటుందంటే వేసుకున్నంత హాయిగా ఉంటుంది. కంఫర్టబుల్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ ఈ కలరే చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఒక ప్యాటర్న్ చూసారా? మనకి వెస్టర్న్ వేర్‌లో జనరల్‌గా ఇలా వస్తాయి కదా! 2 కలర్ ఇట్లా స్ట్రెయిట్ ప్యాటర్న్ ఇవొచ్చేసి చాలా తక్కువ. బట్ ఇది నాకు చాలా నచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ చాలా బావుంది. మంచి గ్రీన్ అండి. ఇంకా బాటిల్ గ్రీన్ అంటాను చూసారా? సో, అంత మంచి గ్రీన్ వచ్చిందనమాట. అండ్ దీనికి లైట్ క్రీమ్ బేస్ కాంబినేషన్ అంటే వైట్ కాంబినేషన్ తోటి తీసుకోవడం అద్దిరిపోయిందనమాట. చాలా బావుంది. అండ్ ఇక్కడొచ్చేసి మీరు చూస్తే చక్కగా ఒక ఫ్లోరల్ బంచ్ లాగా ఇలా తీసుకున్నారు. ఈ ప్రింట్ మనం అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ అలా అంటుంటారు కదా! సో, అలాంటి ప్రింట్ అనమాట. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వస్తాయి. సో, ఈ రకంగా వస్తుందండి ప్రింట్ చూస్తే మీకు.
స్లీవ్స్ వస్తాయి. అండ్ నెక్ కూడా చక్కగా ఇదంతా కూడా మనకి పర్ల్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ తోటి హైలైట్ చేశారు. సింపుల్‌గా ఇలాంటి క్యూట్ టాజిల్స్ అన్నది ఇచ్చేసారనమాట. దీనికైతే మనకి మస్లిన్‌లో రెగ్యులర్‌గా 90% ఆఫ్ ద ఆర్టికల్స్‌కి లైనింగ్ రాదండి. సో, మనం సెల్ఫ్ కలర్ ఏసుకున్నా కూడా ట్రాన్స్‌పరెన్సీ ఏముండదు. సో, మస్లిన్‌కి జనరల్‌గానే లైనింగ్ ఉండదు. నాట్ రిక్వైర్డ్ అన్నట్టు. ఇది కూడా హెవీ క్వాలిటీ కాబట్టి వచ్చింది. సో, ఈ కలర్ వేసుకున్నా కూడా మనకు సరిపోతుందండి. సో, ఈ రకంగా బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. ఇదే ప్రింట్ వస్తుంది. అండ్ బాటమ్‌లో కూడా మీకు ఈ రకంగా చూసారు కదా! సో, ఈ రకంగా వస్తుందనమాట. స్టైలిష్ ప్రింట్స్ కోసం ట్రై చేసే వాళ్ళైతే పక్కా ట్రై చేయాల్సిన పీస్ అండి. చెప్పాను కదా! మనకి దీనికి లైనింగ్ రాదు కాబట్టి మనం సెల్ఫ్ కలర్ లోపల యూజ్ చేస్తే కనుక ఇన్నర్స్ తోటి ప్రాబ్లమ్ రాదు. సో, ఈ రకంగా 3/4 స్లీవ్స్ వస్తాయి. అండ్ సెల్ఫ్ షేడ్‌లోనే మనకి ఇది ఏదైతే కలర్ ఉందో అందులోనే మంచి కొంచెం పిస్తా షేడ్‌లోకి వచ్చేస్తుందనుకోండి. సో, ఈ రకంగా బాటమ్ అన్నది వచ్చిందండి. బాటమ్ కూడా మనకి బోత్ సైడ్స్ కూడా ఎలాస్టిక్ ఇచ్చారండి. బోత్ సైడ్స్ ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ ఈ రకంగా పాకెట్స్ కూడా ఉన్నాయి. చూస్తే పాకెట్స్ వచ్చాయి. సో, ప్రీమియం ఆర్టికల్. కలర్ డిఫరెంట్‌గా కావాలనుకునే వాళ్ళు పక్కా ఈ ఆర్టికల్ ట్రై చేయండి. షైన్ కానీ చాలా బావుంటుందండి. అండ్ దుపట్టా కూడా షిఫాన్ కాదండి. దుపట్టా అగైన్ ఆన్ మస్లిన్ అనమాట. మీరు క్వాలిటీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. చూసారు కదా! దిస్ ఇస్ మస్లిన్ దుపట్టా అండి. ఫాల్ అద్దిరిపోతుంది. ఫీల్ ద ఫ్యాబ్రిక్ అన్నట్టే ఉంది. ఎంత బావుందో చూడండి దుపట్టా కానీ. చాలా మంచిగా ఉంది. ఈ ప్రింట్ కానీ ఇది వచ్చేసరికి కంప్లీట్‌గా మనకి షాడోలో ప్రింట్ వచ్చేస్తుంది ఇక్కడంతా. సెల్ఫ్ కలర్‌లో ఇక్కడ రన్నింగ్ వస్తుంది. అండ్ అగైన్ మనకి సేమ్ కాన్సెప్ట్ అన్నది ఫాలో అయ్యారు. సో, చాలా బావుందండి. ఆర్టికల్ అయితే మిస్ అవ్వకండి. అండ్ యోక్ పార్ట్ కూడా సింపుల్ అండ్ క్యూట్ ఎలిగెంట్‌గా ఉంది. M2 XXL సైజెస్ అవైలబుల్ అండి. చెప్పినట్టు వెరీ ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్ అనమాట. దుపట్టా కూడా ఆ ఫ్యాబ్రిక్‌లో రావడం చాలా రేర్. 1895 అండి. ఇది మీరు మార్కెట్‌లో చూసినా కూడా 2000 ప్లస్ ఉంటాయి ఆర్టికల్స్ ఈ క్వాలిటీ కోసం అనమాట. సో, మన దగ్గర వెరీ రీజనబుల్. M2 XXL 1895 అండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి స్టైలిష్ సింగిల్ పీస్ కాన్సెప్ట్ అండి. చాలామంది ఇలా కూడా అడుగుతున్నారు. అంటే మాకు నీ లెంగ్త్‌కి కొంచెం డౌన్‌గా అలా మనకి కావాలి అని చెప్పి. సో, ఇదొచ్చేసి అటువంటి ఫ్రాక్ అనమాట. మీకు సైడ్ స్లిట్ ఉండదు. చక్కగా సింగిల్ పీస్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా బావుంటుందండి. సో, ఇదొచ్చేసి మీకు లెంత్ ఎగ్జాక్ట్‌గా 42 ఉంటుందండి. సో, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. చక్కగా 42 ఉంది. అండ్ మీరు లెగ్గిన్‌తో పేరప్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ జీన్స్ తోటి కూడా చాలా బావుంటుందండి. అంటే కంఫర్ట్ లేకుండా మాకు సింగిల్ పీస్ మేము ప్రిఫర్ చేయము అనుకున్న వాళ్ళు జీన్స్ తోటి కానీ చక్కగా చాలా బావుంటుంది. అండ్ మీరు చూసినట్టయితే మంచి అంగరక ప్యాటర్న్ తోటిలాగా తీసుకున్నారండి. చూస్తే మీకు ఇలా క్రాస్ నెక్ అన్నది వచ్చేస్తుంది. చాలా మంచిగా అండ్ వెరీ థిక్ ఫ్యాబ్రిక్ అండి. ప్యూర్ ప్రీమియం కాటన్ అనమాట. హాయిగా ఉంటుంది. అండ్ మీకు స్టైలిష్ థింగ్స్ ఏంటి అంటే ఆర్టికల్‌లో మీకు ఎల్బో స్లీవ్స్ వస్తాయి చక్కగా. అండ్ విత్ ఎలాస్టికేటెడ్ అండి. ఇక్కడ మీకు చూస్తే ఫిట్టింగ్ అద్దిరిపోతుందనమాట. అంటే చక్కగా ప్రాపర్ ఫిట్టింగ్ వస్తుంది ఎలాస్టికేటెడ్‌లో. అండ్ ఇక్కడ ఫ్రిల్స్ చూసినా కూడా మీకు ఆర్టికల్ తలక డీటెయిలింగ్స్ అర్థమవుతాయి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్‌గా అంటే మనకి ఒక కలంకారీ లుక్ వచ్చేలాగా అట్ ద సేమ్ టైమ్ స్టైలిష్ లుక్ వచ్చేలాగా ఉంటుంది. అండ్ వేస్ట్ కూడా మీకు ప్రాబ్లమ్ లేకుండా నేను చూపిస్తుంది ఎమ్ సైజ్ అండి విచ్ ఇస్ 38. కానీ మీకు చాలా మందికి వేస్ట్ దగ్గర ప్రాబ్లమ్ ఉంటుంది కదా! సో, మీకు చూస్తే చక్కగా ఎలాస్టిక్ వచ్చింది. మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను. సో, ఈ రకంగా మనకి ఇలాగా స్మోకీ ఎఫెక్ట్ లాగా చక్కగా ఎలాస్టిక్ వచ్చిందనమాట. సో, మీకు ప్రాబ్లమే రాదు. ఫిట్టింగ్ అయితే ఇది చూసారు కాబట్టి మీకు అర్థమవుతుంది ఫిట్టింగ్ ఎలా వస్తుంది అని. అండ్ ఇదంతా కూడా మీకు కాటన్ ఫ్యాబ్రిక్ చూసారు కదా! చాలా బావుంది. అండ్ ఇక్కడ ఒక ఫ్రిల్ లాగా ఇలా తీసుకున్నారనమాట. అండ్ మంచిగా అంటే సింపుల్ గేరా తోటి లెంత్ గేరా తోటి వస్తుందనమాట. M2 XXL సైజెస్ అవైలబుల్ అండి. కాస్ట్ అయితే మీరే చెప్పండి నాకు. ఎందుకంటే ఇంత డీటెయిలింగ్స్ ఉన్న ఆర్టికల్‌కి ఫర్ ష్యూర్ 1000 ప్లస్ ఉంటదండి మీకు బయట తీసుకున్నా గూడా. ఎందుకంటే ఈ డీటెయిలింగ్స్ లేకుండా మీకు దొరుకుతాయి ఆర్టికల్స్. బట్ చిన్న చిన్న డీటెయిలింగ్స్ వలన కాస్టింగ్ ఉంటుంది.
బట్ వెరీ రీజనబుల్‌లో వస్తుందండి. M2 XXL జస్ట్ 1895లో వస్తుంది. సారీ 895 అండి. 895లో వస్తుంది. జస్ట్ మీకు 900 లోపు ఇంత మంచి టాప్ అనమాట. మీరు దీన్ని ఎలా స్టైలింగ్ చేసుకున్నారు అన్న దాని మీద ఉంటుందనమాట. చక్కగా షూస్‌తో పేరప్ చేసుకొని వెకేషన్స్‌కి వేసుకోవచ్చు. రెగ్యులర్‌గా లెగ్గిన్ తోటి కానీ, జీన్స్‌తో కానీ పేరప్ చేసుకోవచ్చు. జస్ట్ 895లో వచ్చేస్తుందండి. ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ అగైన్ కాటన్‌లో అండి. వెరీ వెరీ యునీక్ ప్యాటర్న్ అంటాము. ఎందుకంటే యోక్‌లో చూస్తే మీకు కంప్లీట్‌గా ఒక మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చూసారా? అంత చక్కగా ఎలాగో అంటే మనకొక నెట్ వర్క్ ఎలా కనిపిస్తుందో ఆ రకంగా ఉందండి ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తే. ఇదంతా కూడా మనకి మిర్రర్‌తో కానీ, సీక్వెన్స్‌తో కానీ చాలా చక్కగా డిజైన్ చేశారు యోక్ పార్ట్ అంతా. ఇక్కడొచ్చేసి చిన్న లేస్ తోటి ఇచ్చున్నారు. ఈ నెక్ అంతా కూడా. సేమ్ మనకి డౌన్ వరకు ప్రిన్స్ కట్ తోటి కూడా హైలైట్ చేశారు. మల్టీ కలర్ లవర్స్‌కి లైక్ మల్టీ కలర్‌లో కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది ప్రింట్. 3/4 స్లీవ్స్ వస్తాయండి. స్లీవ్స్ కూడా అగైన్ రోల్డ్ అప్ ఇచ్చేసి మనకి ఈ రకంగా లేస్ తోటి ఇచ్చారనమాట. మనకి దీనికొచ్చేసరికి వెరీ థిక్ ఫ్యాబ్రిక్ అండి. మనకి యోక్ పార్ట్‌కి లైనింగ్ వస్తుంది. అండ్ ఇక్కడైతే లైనింగ్ అవసరం లేదండి. ప్యూర్ కాటన్ అండ్ మస్లిన్స్‌కి మనకి లైనింగ్ రాదు. మల్ అప్పుడే వస్తుందనమాట. మల్‌కేంటి అంటే మనకి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది కాబట్టి లైనింగ్ అవసరము. సో, సైడ్ స్లిట్ లేదండి. సో, చక్కగా టమ్మీ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు చక్కగా ట్రూ టు సైజ్ ఎళ్ళొచ్చు. నేను చూపిస్తుందొచ్చేసి M38 అండి. సో, M38 మనకి సైడ్ స్లిట్ లేదు. అనార్కలి ప్యాటర్న్ వస్తుంది. బ్రైట్ అండ్ కలర్‌ఫుల్ కాంబినేషన్ వైట్ బేస్ మీద. మనకి దీనికి దుపట్టా వచ్చేసరికి చక్కగా పింక్‌లో ఇచ్చున్నారండి. పింక్ కాంబినేషన్‌లో మనకి ఈ రకంగా వస్తుంది బాటమ్. సో, దీనికొచ్చేసి మనకి పాకెట్స్ వస్తాయండి. పాకెట్స్ ఉన్నాయి. అండ్ వన్ సైడ్ ప్లెయిన్, ఇలా వన్ సైడ్ ఎలాస్టికేటెడ్ ఉంటుందనమాట. ఇది కూడా ప్యూర్ కాటన్ బాటమ్ వస్తుంది. సో, ఈ యోక్ పార్టే చాలా స్పెషల్‌గా ఉందండి. ఈ యోక్ పార్ట్ చాలా బావుంది వర్క్ అంతా. దీనికి మనకి ఒక కోటడోరియా ఫీల్ తోటి దుపట్టా వస్తుందండి. కలర్ కాంబినేషన్ చాలా బావుంది చూసారు కదా! పింక్ అండ్ లైట్ ఆరెంజ్ యెల్లో అంటాం కదా! సో, అలాంటి కాంబినేషన్ అనమాట. మంచి కోటడోరియా ఫీల్ తోటొస్తుంది. అండ్ ఇలా లేస్ మనకి నాట్స్ కూడా వస్తాయండి బోత్ సైడ్స్. సో, ఈ రకంగా ఉంటుంది దుపట్టా. అండ్ దిస్ ఈస్ ద లుక్ అనమాట. చాలా ప్రెట్టీగా ఉంటుంది. అండ్ వైట్ బేస్ అండ్ మల్టీ కలర్ కావాలనుకున్న వాళ్ళు చక్కగా ఈ ఆర్టికల్‌కెళ్ళిపోవచ్చు. ఈరోజు మీరు ప్రైస్ రేంజ్ చూసినా కూడా వెరీ రీజనబుల్‌లో అండి. జస్ట్ 1795లో వస్తుంది. M2 XXL సైజెస్ అవైలబుల్. 1795 ఓన్లీ. సో, మన నెక్స్ట్ ఆర్టికల్ ఇదొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. మనకి ఇంపోర్టెడ్ రేయాన్ అంటాం కదా! హెవీ రేయాన్ అనమాట. మంచి థిక్ ఫ్యాబ్రిక్. మీకు క్వాలిటీ కానీ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. చాలా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి. అండ్ ఎస్పెషల్లీ షేడ్ చూస్తున్నారు కదా! మనకి మంచి పేస్టల్ పింక్ షేడ్‌లో వస్తుందనమాట. అండ్ యోక్ పార్ట్ చూసినా కూడా కంప్లీట్‌గా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుందండి. అండ్ ఇదంతా కూడా బీడ్స్ అండ్ పర్ల్స్ వర్క్ వస్తుంది. ఇంక్లూడింగ్ సీక్వెన్స్ కూడా. యోక్ అంతా చాలా చక్కగా డిజైన్ చేశారండి. ఒక హెవీ పార్టీ వేర్ లుక్‌లో వస్తుంది. బట్ వెరీ రీజనబుల్‌లో వస్తుందండి. చూడండి ఆర్టికల్ ప్రైస్ ఎంతుంటుందో. సో, ఇదొచ్చేసరికి మనకి స్లీవ్స్ ఈ రకంగా ఎంత మంచి డీటెయిలింగ్ ఇచ్చారో చూసారు కదా! ఇక్కడ కూడా ఇదేది కూడా ప్రింట్ కాదండి. ఇది ఆల్ ఓవర్ మనకి ఇలా స్లీవ్ పైన వచ్చేది. కంప్లీట్‌గా థ్రెడ్ వర్క్ అనమాట. ఇది చూస్తే మీకు థ్రెడ్ వర్క్ కంప్లీట్ చూపిస్తున్నా. వన్ సైడ్ ఇది ఈ రకంగా ఇలా వస్తుంది. సో, మీకిక్కడ చూస్తే స్లీవ్ అంతా చక్కగా ఇలా బుట్ట చేతులకి ఎలా వస్తాయో మంచిగా ఇలా వస్తుందండి. ఫిట్టింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. మనకి ఇక్కడ ఫిట్టింగ్ ప్రాపర్‌గా వస్తుంది. అండ్ మంచి డిజైన్ అండి. ఇదంతా కూడా ఏది కూడా ప్రింట్ కాదు. అండ్ కలర్ చాలా బావుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండి. చాలా థిక్ ఫ్యాబ్రిక్ మీరు చూసినట్టయితే. సైడ్ స్లిట్ కూడా వెరీ డౌన్ అనమాట. ఇది స్ట్రెయిట్ కట్‌లోకి రాదండి. మీరు చూస్తే చక్కగా ఫ్రీగా ఉంది. మీకు స్ట్రెయిట్ కట్ ప్యాటర్న్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఇలా వస్తుంది కదా కట్. ఇది మనకి చక్కగా ఒక నైరా లాగా వస్తుంది. డౌన్ వచ్చేస్తుందనమాట. మనకి స్లిట్ కూడా కంఫర్టబుల్ స్లిట్ ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి అంతా ప్లెయిన్ వస్తుందండి. అందం అంతా కూడా మనకి ఇలా యోక్ అండ్ స్లీవ్స్‌లో ఉంటుంది. సో, దీనికి మనకి దుపట్టా బాటమ్ చూద్దాము. బాటమ్ వచ్చేసి సెల్ఫ్ ఫ్యాబ్రికేనండి. ఇదేది కాటన్ కాదు. మళ్ళీ అగైన్
హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్‌లోనే చిన్న లేస్ కాన్సెప్ట్ తోటి ఈ రకంగా ఇలా డిజైన్ చేశారు. అండ్ కొందరు ఇలా నాట్ చేసుకోవడానికి కూడా ఉంటే బావుంటుందంటున్నారు కదా! సో, ఇలా మనకి చక్కగా నాట్ చేసుకునే ఇది కూడా ఉంది. వన్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ ఉంటుంది. అండ్ మనకి ఈ రకంగా ఒకసారి చూస్తున్నానండి. క్వాలిటీ అయితే సేమ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది. మనకిదేది కాటన్ గాదు. మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు. అండ్ బాటమ్ చూసారు కదా! దిస్ ఇస్ ద దుప్పట్టా అండి. దుప్పట్టా మీకు ఈ రకంగా కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్టా వస్తుంది. మంచిగా ఉందండి. పెద్ద దుప్పట్టా వచ్చింది. చాలా పెద్ద దుప్పట్టా వచ్చింది. సో, మీరు చూడొచ్చు ఎంత బావుందో విత్ మనకి బార్డర్స్ వచ్చేసరికి సీక్వెన్స్ తోటి హైలైట్ చేశారు. చాలా హెవీ లుక్ వస్తుందండి వేసుకుంటే. మంచి కలర్ కాంబినేషన్‌తో కూడా తీసుకున్నారు. ఆల్ ఓవర్ దుపట్టా ఈ రకంగా వస్తుంది. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసిద్దాము. అండ్ ఇందులో మనకి M2 XXL సైజెస్ అవైలబుల్ అండి. వెరీ రీజనబుల్ 1650లో వస్తుంది. అండ్ వన్ మోర్ కలర్ ఉంది. 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ కలర్ కూడా ఒక్కసారి చూసిద్దాం. సో, వన్ మోర్ షేడ్ అండి. ఎంత ప్రెట్టీగా ఉందో కలర్ అయితే మంచి గ్రేష్ బ్లూ షేడ్ అంటాం కదా! సో, ఆ షేడ్‌లో వచ్చింది. సేమ్ మనకి అగైన్ యోక్ పార్ట్ అంతా కూడా బీడ్స్, థ్రెడ్ వర్క్ అండ్ మనకి సీక్వెన్స్ వర్క్ తోటి చక్కగా హైలైట్ చేశారు. సేమ్ కాన్సెప్ట్ స్లీవ్స్ వస్తాయండి. కంప్లీట్‌గా ఇదంతా కూడా వర్క్ వస్తుంది. అండ్ ఇలాంటి ప్రాపర్ ఫిట్టింగ్ అన్నది వస్తుంది. సేమ్ ఫ్యాబ్రిక్ మీకంతా కూడా జస్ట్ షేడ్ వచ్చేసరికి పీచ్ మనకి పేస్టల్ పింక్ ఒకటి అండ్ గ్రే లైక్ పేస్టల్ బ్లూ అనొచ్చు. సో, అంత మంచి షేడ్ అనమాట. ఈ రకంగా కంఫర్టబుల్ స్లిట్ ఉంటుంది. అండ్ దీనికి కూడా ఒక్కసారి బాటమ్ వచ్చేసి ఈ రకంగా ఉంటుందండి. సేమ్ ఫ్యాబ్రిక్‌తోనే ఇలా వన్ సైడ్ నాట్ అండ్ వన్ సైడ్ ఎలాస్టికేటెడ్ ఉంటుంది. అండ్ దీనికి దుపట్టా సెల్ఫ్ షేడ్‌లోనే విత్ అగైన్ సేమ్ బార్డర్స్. అంటే మనకి షేడ్ బట్టి ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిలో మీకు లావెండర్ అలా వచ్చింది. దీనిలో మంచి మస్టర్డ్ అండ్ పింక్ ఫ్లోరల్ తోటి చక్కగా ఎంత బావుందో. 2 కలర్స్ కూడా చాలా బావున్నాయండి. ఒక కలర్ మిస్ అయినా ఇంకో కలర్‌కెళ్ళొచ్చు. అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే బోత్ సైడ్స్ వచ్చేసింది. సేమ్ లెంగ్త్ ఆఫ్ దుపట్టాస్ ఏమీ తేడా లేదు. మంచి లుక్ ఉందండి. ఇది కూడా మంచి గ్రే లుక్ చాలా బావుంది. సో, పింక్స్ ఎక్కువున్న వాళ్ళు ఈ కలర్‌కెళ్ళొచ్చు. మాకు పింక్ బావుంటుంది అంటే ఆ కలర్ కూడా. 2 కూడా బావున్నాయి. జస్ట్ 1650 అండి. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ పీస్ అన్నమాట. వెరీ రీజనబుల్‌లో వస్తుంది. 1650 అండ్ సైజ్ జనరల్‌గా ఎమ్ అంటే మనకి 38 ఉంటుందండి. మీకు నేను చూపిస్తుంది ఎమ్ సైజెసే బట్ విచ్ ఇస్ 40 అండి. సో, 38 ఇందులో రాలేదు. మనకి 40 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. డబుల్ ఎక్సెల్‌లో 46 వస్తుందన్నమాట. సో, డౌట్ ఉంటే గనక యాస్ పర్ ట్యాగే వెళ్ళండి. ఒకవేళ పర్వాలేదు అనుకుంటే గూడా మీరు నాకు చెప్తే నేను దాన్ని బట్టి నంబర్ బట్టి సజెస్ట్ చేస్తాను. సో, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి మంచి ప్లాజో సెట్ అండి. చాలామంది లైక్ చేసేవాళ్ళుంటారు కదా! లినెన్ కాంబినేషన్‌లో. ఇంకా దట్ టూ మీరు చూస్తే మంచి కలర్ కాంబినేషన్ అండి. మనకి బేసిక్‌గా బీజ్ షేడ్ అనుకోండి. ఒక లైట్ క్రీమ్ షేడ్‌లోనొచ్చింది కదా! దీనికి కలర్ కాంబినేషన్ అద్దిరిపోతుంది. దుపట్టా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ ఇదైతే లెనిన్ కాటన్‌లో వస్తుంది. మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి. ట్రాన్స్‌పరెన్సీ ఉండదు. సో, లైనింగ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అండి. ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. అండ్ మీకిక్కడ చూస్తే వీ నెక్ ఎంత బాగా డిజైన్ చేశారు విత్ స్టైలిష్ కాలర్డ్ హై నెక్ బ్యాక్ సైడ్ మీకు చూపిస్తే గనక ఎంత చక్కగా డీటెయిలింగ్స్ తీసుకున్నారు. ఈ ఫ్రిల్డ్ ప్యాటర్న్ కానీ, నెక్ అంతా కూడా మీకు ఇక్కడ కూడా చూస్తే ఇదంతా కూడా థ్రెడ్ నాట్ వర్క్ అండి. మంచి ఫ్రెంచ్ నాట్ వర్క్ వస్తుంది. ఇదేది కూడా ప్రింట్ కాదు. చక్కగా ఇట్లా డాట్స్ తీసుకొని ఈ రకంగా మనకి ఇక్కడంతా కూడా మళ్ళీ హ్యాండ్ పెయింటెడ్ వస్తుందండి. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటెడ్. సో, నెక్ వచ్చేసి వీ నెక్, స్లీవ్స్ 3/4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్ మీద కూడా నేను చెప్పినట్టు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మనకి మంచిగా పీచ్ షేడ్‌లోనే వస్తుందన్నమాట 3/4 స్లీవ్స్‌తో. అంతా కూడా హ్యాండ్ పెయింటెడ్. ఆల్ ఓవర్ మనకి దీని పైన కూడా ఏదో ప్లెయిన్‌గా వదిలేయకుండా ఒక ఎఫెక్ట్ అన్నమాట. అంటే మనకి ఒక స్మోక్ ఎఫెక్ట్ అంటారు కదా! సో, జస్ట్ ఒక షాడో ప్రింట్ లాగా అనుకోండి. సో, ఆ రకంగా వస్తుందన్నమాట కంప్లీట్‌గా. అండ్ బాటమ్‌లో మీకిక్కడ చూస్తే దామన్ పార్ట్‌లో ఒక చక్కటి ఒక ఫ్లోరల్ బంచ్ లాగా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా మనకి మంచి హ్యాండ్ పెయింటెడ్ ఇదన్నమాట. సో, అది ఈ ఫ్యాబ్రిక్‌లోనే వచ్చిందండి. ఇది పైన వేసింది కాదు. హ్యాండ్ పెయింటెడ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో, మీకిక్కడ చూస్తే సైడ్ స్లిట్ కూడా డౌన్‌గానే ఉంటుందండి. మీరిక్కడ కంపేర్ చేయొచ్చు. చక్కగా డౌన్ కంఫర్టబుల్ స్లిట్. అగైన్ స్ట్రెయిట్ కట్ ప్యాటర్న్ అండి. మీకు లుక్ అర్థమవుతుంది కదా! స్ట్రెయిట్ కట్ అండ్ హెవీ క్వాలిటీ కాబట్టి లైనింగ్ అవసరం లేదండి. ఒక్కసారి బ్యాక్ కూడా చూపిస్తాను.
సో, ఈ రకంగా ఫ్యాబ్రిక్ అయితే మీకు ఎంత హాయిగా ఉంటుందంటే, వాష్‌కి ముందే మీకు చాలా కంఫర్టబుల్‌గా ఎంత మంచిగా ఉందండి. మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్. ఇంకా వాష్ తర్వాత కూడా చాలా చక్కగా అవుతుంది. అండ్ ఇలా మనకి డౌన్ వచ్చేస్తుంది. ఇదంతా ప్లెయిన్ వస్తుంది. క్లాసీ అండ్ డిగ్నిఫైడ్ పీస్ అండి. మీకిక్కడ దీనికొచ్చేసరికి ఈ హై నెక్ దీని వలన మీకు బాటమ్ కూడా ప్లాజో వచ్చేసరికి అందంగా ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఎంత మంచి పీస్ అంటే డీసెంట్‌గా కనిపిస్తారు. చూడండి. ఒక్కసారి బాటమ్ చూస్తే గనక మీకు ఈ రకంగా. ఇది నేను చూపిస్తుంది ఎమ్ సైజ్ అండి. విచ్ ఈస్ M38 బాటమ్ అనమాట. మీకు లోవర్ పార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కొందరు టాప్ పెద్ద సైజ్ తీసుకొని ఆల్టరేషన్ జస్ట్ ఫర్ బాటమ్ సేక్ అలా తీసుకుంటూ ఉంటారు కదా! సో, అటువంటి ఇష్యూ లేదండి. మీరు ఎమ్ వాళ్ళు ఎమ్‌కెళ్ళొచ్చు. ఎందుకంటే ఇంత మంచి విడ్త్ తోటి చక్కగా మీకు మంచి ప్లాజో వచ్చింది. సో, ప్లాజోలోని మీకు చూస్తే వన్ సైడ్ వచ్చేసి ఇలా నాట్ చేసుకునేలా ఉంది ఫ్రంట్ అండ్ ఎలాస్టికేటెడ్ వచ్చింది. అండ్ మీకు చూస్తే చక్కగా పాకెట్స్ కూడా వస్తాయండి. మనకి వన్ సైడ్ పాకెట్ మనకి చక్కగా బోత్ సైడ్స్ వచ్చాయండి. బోత్ సైడ్స్ పాకెట్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ కూడా మంచి లెనిన్ ఫ్యాబ్రిక్. మీరింకా ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చంటే, వేరే ఏదైనా డార్క్ కలర్ మన సమ్మర్ టాప్స్‌కి కూడా ప్లాజోని స్టైలిష్ చేస్తే గనక చాలా ప్రిటీ ఉంటుందండి. ఇప్పుడు ఇండో వెస్టర్న్ లుక్స్ కదా! సో, అంత బావుంటుందనమాట. మీరు ఇమాజిన్ చేసుకోండి. ఈ కలర్ అనేది ఏ కలర్ డార్క్ షేడ్‌కైనా గూడా మీకు ఈవెన్ వైట్ ఏసుకున్నా కూడా మీకు చాలా బావుంటుందండి. సో, ఆ రకంగా కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు. అంత బావుంటుంది స్టైలింగ్ అలా చేసుకుంటే గనక. సో, దీనికి నేను చెప్పాను కదా! దుపట్టా నాకు షేడ్ అయితే చాలా బాగా నచ్చిందండి దుపట్టా. మంచి ఒక సంపంగి కలర్ అంటాం కదా! అంత బావుంది. మంచి లైట్ పీచ్ కాంబినేషన్‌లోన మనకి ఈ రకంగా వచ్చేసిందండి దుపట్టా. ఇదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ ఇన్‌బిల్ట్ అనమాట. ఈ పెయింట్ అంతా కూడా. ఇలా టాజిల్స్ వచ్చాయండి. క్యూట్ టాజిల్స్ వచ్చాయి. సో, ఈ రకంగా మనకి దుపట్టా అన్నదొచ్చింది. సో, దిస్ ఈస్ ద 3 పీస్ కాన్సెప్ట్ అండి. డివైడర్ తోటి ఇంక అదిరిపోతుంది. స్టైలిష్ లుక్ అయితే పక్కా. అండ్ ఇక్కడ నేను చెప్పినట్టు మీకిదంతా కూడా ఫ్రెంచ్ నాట్ రావడం కూడా డీటెయిలింగ్స్ చాలా బావున్నాయి. అండ్ ప్రైస్ మనకి రీజనబుల్‌గా 1795 అండి. జస్ట్ 1795లో మనకి M2 డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్. జస్ట్ 1795 ఈ రేంజ్‌లో ప్లాజోతో పాటు రావడం చాలా తక్కువండి. సో, అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ మనకి ఉన్న కమెంట్స్‌లో కూడా చాలామంది ఫీడ్‌బ్యాక్స్ ఎలా ఇస్తున్నారంటే, కంపేర్ చేస్తున్నామండి. వెరీ, వెరీ రీజనబుల్‌గా ఉన్నాయి మీ ప్రైజెస్. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత ప్రీమియం ఆర్టికల్ అయినా ఒక లిమిట్ ఉంటుంది. మీ ఆర్టికల్స్‌కి అంత బావుంటున్నాయి. మేము పర్చేస్ చేయాలంటే చాలా రీజనబుల్‌గా అనిపిస్తున్నాయని. సో, జెన్యూన్‌గా కమెంట్ చేసే వాళ్ళందరికీ కూడా మనకి ఆ ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చిన వాళ్ళు క్లయింట్స్ అందరికీ కూడా హార్ట్‌ఫుల్ థాంక్స్ అండి. నేను ఇప్పుడు చెప్పడానికి రీజన్ అదే. వాళ్ళకి స్పెషల్‌గా చెప్పినా కూడా వేరే వాళ్ళకి తెలియాలని చెప్పి. సో, అలా కంపేర్ చేసిన వాళ్ళకి డెఫినిట్‌గా మన క్వాలిటీ, ప్రైస్ రేంజ్ అర్థమవుతుంది. అండ్ థాంక్ యూ సో మచ్. ఇదైతే వన్ మోర్ ప్రీమియం చినాన్ ఫ్యాబ్రిక్ తోటి అండి. ఇది మనకి చక్కగా పార్టీ వేర్ లాగా అంటే సింపుల్‌గా మాకు ప్లెయిన్‌లోనే పార్టీ లుక్ రావాలి అనంటే చిన్న మనకి ఒక యోక్ పార్ట్ హైలైట్ వలన ఎంత బావుందంటే ఆర్టికల్ మనకి మంచి ప్రీమియం చినాన్‌లో వస్తుందండి. స్లీవ్స్ ఈ రకంగా 3/4 స్లీవ్స్ వస్తాయి. మీకు ఇక్కడ యోక్ కానీ స్లీవ్ ఫినిషింగ్ చూస్తే ఒక అబ్స్ట్రాక్ట్ ప్రింట్ వచ్చేలాగా అంటే మనకి ఏదో కంప్లీట్ సీక్వెన్స్ ఇస్తే కూడా ఆ లుక్ రాదండి మీరు చూస్తే. ఇది సీక్వెన్స్ వర్క్ ఇస్తూ ఈ ఫిల్లింగ్స్ ఏవైతే గ్యాప్స్ వదిలారో దానివల్ల చాలా ఎలిగెంట్‌గా ఉంది. అండ్ ఓన్లీ ఇలా ఇవ్వడం వలన ఒక బాలీవుడ్ స్టైల్‌లోన ఒక మంచి యోక్ ప్యాటర్న్ అన్నది ఎలివేట్ అవుతుందండి. చక్కగా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. అండ్ స్లీవ్ కూడా మీరు చూస్తే అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. మనకి ఇలా గ్యాప్స్ వదులుతూ విత్ సీక్వెన్స్ అవుట్ ఇచ్చేస్తూ అండ్ మంచి ఫ్యాబ్రిక్ అండి మీరు చూసినట్టయితే. అండ్ గ్యాదరింగ్స్ కూడా ఎంత చక్కగా వచ్చాయో చూసారా? దగ్గరగా చాలా బా వచ్చాయి. అండ్ ఫ్యాబ్రిక్ షైన్ చూసారు కదా! కలర్‌లో ఈ ఫ్యాబ్రిక్ షైన్ అండ్ ఈ ఈ ప్యాటర్న్ వచ్చేసరికి చాలా బావుందండి. మంచి మనకి నేవీ బ్లూ అంటాం కదా! సో, చక్కగా రాయల్ బ్లూ, నేవీ బ్లూకి మధ్యలో ఉందనుకోండి. అంత బావుంది. అండ్ సైడ్ స్లిట్ అయితే లేదండి. చక్కగా మీరు టమ్మీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు. అసలు అన్‌డౌటెడ్‌లీ మంచి ఆర్టికల్ అండి. మీకు లైనింగ్ కూడా చూపిస్తాను. సో, మంచి క్వాలిటీ లైనింగే మల్ కాటన్ లైనింగ్ వచ్చిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్. సో, ప్రీమియం ఫినిషింగ్స్ ఉంటాయండి. ఇది నార్మల్ ఆర్టికల్ అయితే కాదు. ప్రీమియం ఫినిషింగ్స్ వస్తాయి. అండ్ దిస్ ఈస్ ద సెల్ఫ్ కలర్ మనకి బాటమ్ అనేది ఈ రకంగా వస్తుందండి. విత్ పాకెట్స్ వస్తాయి. అండ్ వన్ సైడ్ ఎలాస్టికేటెడ్ అండ్ వన్ సైడ్ నార్మల్‌గా వస్తుంది.
పాకెట్స్ కూడా ఉన్నాయండి. ప్రీమియం క్వాలిటీని మీరు ఐడెంటిఫై చేయడానికి ఆ డీటెయిలింగ్స్ కానీ, ఆ వర్క్ ఫినిషింగ్ కానీ చూడొచ్చు. సో, ఈ రకంగా మనకి ప్యూర్ షిఫాన్ దుప్పట్టా విత్ ఆల్ ఓవర్ ఇలాంటి సీక్వెన్స్ వర్క్ తోటి, గోల్డ్ సీక్వెన్స్ వర్క్‌తో అండ్ పార్టీకైతే పర్ఫెక్ట్ అండి. పార్టీస్‌లో నైట్ పార్టీస్‌కి ఎస్పెషల్లీ ఇంకా ఫర్ ష్యూర్ మీరు హైలైట్ అవ్వకపోతే చూడండి. అంత మంచి ఆర్టికల్ అనమాట. భలే ఉంటుంది. వేసుకున్నాక దీని అందం తెలుస్తుంది. ఎస్పెషల్లీ యోక్‌లోనే అందం అంతా ఉందనమాట. అండ్ ఇదంతా కూడా బాడీ ప్లెయిన్ రావడం, ఫ్లోరల్ అలా రాకుండా ఉండడం డీసెంట్ అండ్ క్లాసీ పీస్ అనిపించుకుంటుందనమాట. M2 XXL సైజెస్ అవైలబుల్ అండి. జస్ట్ 2195లో ప్రీమియం ఆర్టికల్ వస్తుందండి. మీరు చూడొచ్చు 25+లో ఉంటాయి బయట మార్కెట్‌లో. జస్ట్ 2195లో ది బెస్ట్ రీజనబుల్ రేంజ్‌లో వస్తుంది M2 XXL సైజెస్. సో, వన్ మోర్ మస్లిన్‌లో అండి. మంచి మస్లిన్‌లో ఇందులో ముందు పీచ్ పింక్ షేడ్‌లో కొంచెం తెచ్చున్నాము. సీ బ్లూ కానీ, సీ గ్రీన్ కానీ నంబర్ ఆఫ్ కలర్స్ తెచ్చినా ఇట్లా హాట్ కేక్స్ లాగా అయిపోతాయండి. బికాస్ ఆఫ్ ద ప్రైస్ రేంజ్ వి ఆర్ గివింగ్. అంత మంచి క్వాలిటీలో ఉంటుంది. అండ్ దుపట్టా ఎస్పెషల్లీ చాలా బావుంటుంది. విత్ లైనింగ్‌తో వస్తాయండి. సో, అగైన్ వన్ మోర్ మనకి ఇందులో వచ్చింది. మంచి సీ బ్లూ కాంబినేషన్ అనొచ్చు. సో, భలే ఉంది. లక్స్ బ్లూ, సీ బ్లూ భలే ఉంది కలరైతే. అండ్ మంచి పర్పుల్ షేడ్ అండ్ పీచ్ షేడ్‌లోని, మస్టర్డ్ షేడ్‌లోని ఫ్లోరల్ తోటి వచ్చిందండి. చాలా బావుంది. అండ్ మీరు చూస్తే ఇక్కడ కూడా ఇదంతా కూడా మీకు చక్కటి వర్క్ వచ్చింది. అంటే ఒక ఫాల్స్ మిర్రర్ వర్క్ తోటి, థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ తోటి మంచి నెక్ అన్నది చాలా మంచి నెక్ ఇచ్చారు. వేసుకుంటే ఈ నెక్ చాలా బాగా కనిపిస్తుందండి. అండ్ ఇలాంటి టాజిల్స్ కూడా చక్కగా ఇలా నాట్ చేసుకునేలాగా వచ్చాయి. అండ్ స్లీవ్స్ చూస్తే మీరు 3/4 స్లీవ్స్‌తో విత్ అగైన్ దిస్ క్రోషియన్ లేస్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుందనమాట. అండ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి మనకేమంటారు బటర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది నేను చూపిస్తుంది వచ్చేసరికి మనకి స్టార్టింగ్ సైజ్ ఎల్ అండి. విచ్ ఈస్ ఎల్ అనమాట. 40 సైజ్ ఉంటుంది. ఎం వాళ్ళు కూడా స్ట్రెయిట్ కట్ కాబట్టి కొంచెం ఆల్టరేషన్ పడుతుంది. సో, ఇందులో స్టార్టింగ్ ఎల్ అనమాట. 46 వరకు అవైలబుల్ అండి. అండ్ దీనికొచ్చేసరికి దామన్‌లో కూడా సేమ్ స్లీవ్ ఫినిషింగ్ ఏదైతే ఉందో అదే క్రోషియన్ లేస్ తోటి దామన్ ఫినిషింగ్ ఇచ్చేశారు. అండ్ చక్కగా మీకు లైనింగ్ కూడా వచ్చిందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచి కాటన్ లైనింగ్. ఈ కలర్ చూసారు కదా ఎంత బావుందో సెల్ఫ్ షేడ్‌లోనే. సో, ఇలా వస్తుందనమాట. అండ్ బ్యాక్ కూడా సేమ్ మనకి చక్కగా ఈ రకంగా వస్తుంది. అండ్ దీనికి బాటమ్ సెల్ఫ్ షేడ్‌లో ఈ రకంగా ఉంటుందండి. మీకిలా నాట్ చేసుకునేలాగా ఎలాస్టికేటెడ్ ఉంటుంది. అండ్ సెల్ఫ్ కలర్‌లోనే మనకి బాటమ్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. ఇవి నేను చెప్పినట్టు చాలా ఇమ్మీడియేట్‌గా అయిపోతాయి. బికాస్ ఆఫ్ దిస్ దుపట్టా ప్యాటర్న్ కానీ జున్ను ముక్కలాగా ఉంటుందండి దుపట్టా అయితే. మీరు క్లోజ్‌లో చూస్తే ఆ డీటెయిలింగ్స్ కానీ అంటే మీకు ఫీల్ అవ్వచ్చు. మీరు ఇక్కడే ఫ్యాబ్రిక్‌ని ఫీల్ అవ్వచ్చు. నేను ఎందుకు అంత సాఫ్ట్ ఉంది అన్నాను అంటే మంచి దుపట్టాస్ విత్ క్రోషియన్ లేస్ ఫినిషింగ్స్ తోటి పెద్ద దుపట్టాస్ వస్తాయండి. సో, చూడొచ్చు మీరు విడ్త్ చూడండి. విడ్త్ కానీ ఎంత బావుందో ఒక శారీ ఫీల్ వచ్చిందండి. మంచి జార్జెట్ శారీ ఫీల్ ఉంటుంది. అండ్ ప్రైస్ ఈస్ వెరీ, వెరీ రీజనబుల్. మీకు లేస్ కంప్లీట్‌గా వచ్చింది. చూస్తే మీరు కంప్లీట్‌గా వచ్చింది. పట్టు అంటే ఇంకా అంత మంచిగా ఇలా వెన్నపూసలాగా ఉందండి. దుపట్టా అయితే అంత బావుంది. సో, మిస్ అవ్వకండి ఆర్టికల్‌ని. ఇందులో స్టార్టింగ్ సైజ్ ఈస్ ఎల్ అండి. ఎల్ టు XXL అంటే మనకి 46 వరకు అవైలబుల్ అనమాట. సో, ఇమ్మీడియేట్‌గా బుక్ చేసేసుకోండి. ద రీజనబుల్ ప్రైస్ ఇస్ బెస్ట్ టు బెస్ట్ ఇన్ మార్కెట్ అండి. 1750 ఓన్లీ. ఓన్లీ 1750లో మంచి విత్ లైనింగ్ ఆర్టికల్ సూపర్ డూపర్ దుపట్టా ఉంది. నైస్ ప్రింటెడ్ ఆర్టికల్ అండి. మంచి డీటెయిలింగ్ ఉంది. ఎల్ టు XXL 1750 అండి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అండి. షో స్టాపర్స్ అంటాము. అంత మంచి ఆర్టికల్ చెప్పినట్టు మనకి బొటీక్స్‌లో మీరెళ్ళి ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేపించుకుంటారు కదా! సో, అటువంటి కాన్సెప్ట్‌తో వచ్చిన ఆర్టికల్ అనమాట. కంప్లీట్‌గా స్పెషల్‌గా మన కస్టమైజ్డ్ పీస్ అండి ఇది. ఇది మనకి మార్కెట్‌లో మనకొచ్చితే మనం తీసుకున్నది కాదు. మనకొచ్చిన థాట్‌ని ఇంప్లిమెంట్ చేసి మనం దగ్గరుండి చేయించిందనమాట. సో, బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలర్. అందరూ అడుగుతున్నారు. మా వార్డ్‌రోబ్స్‌లో అన్ని కలర్స్ ఉంటున్నాయండి. రెగ్యులర్ కలర్స్ అనిపిస్తున్నాయి అది ఇది అని. సో, ఒక డిఫరెంట్ కలర్ తోటి రావాలి. ఆరెంజ్ అన్నది డెఫినిట్‌గా రిఫ్రెషింగ్ కలర్ అండి. వార్డ్‌రోబ్‌లో యూ నో మస్ట్‌గా ఉండాల్సిన కలర్ అంటాము. చాలామంది అడుగుతున్నారు కూడా. ఆరెంజ్‌లో కొంచెం కావాలి డిఫరెంట్ పీస్ అని. సో, ఆ పీస్ అనమాట. ఇది కంప్లీట్‌గా మనకిది
ఏమంటారు కంప్లీట్‌గా హ్యాండ్ పెయింటెడ్ అండి. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటెడ్ ఫ్యాబ్రిక్‌లో వచ్చింది కాదు. మీకిది చూస్తే ఎంత వర్క్ డీటెయిలింగ్స్ చెప్తే గనక మీకిది అంతా కూడా యోక్ పార్ట్ వచ్చేసరికి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇది మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. దానిపైన ఇదంతా కూడా మనకి లోటస్ తోటి హ్యాండ్ పెయింట్ తీసుకున్నాము. సో, కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి. ఇదేది కూడా మెషిన్ వర్క్ అది కాదు. హ్యాండ్ పెయింటెడ్ మనకి హ్యాండ్ బ్రష్ పెయింటెడ్. సో, మీకు వాష్ తర్వాత కూడా ఏం పోవడం అది జరగదు. బట్ హ్యాండ్ వాష్ ఇస్ సజెస్టెడ్ అనమాట. సో, ఇది పోవడం ఉండదు. చక్కగా ఈ రకంగా మనకి ఇక్కడ వరకు లైనింగ్ అన్నది ప్రొవైడ్ చేస్తారండి. విచ్ ఈజ్ ఆర్గాన్జా కాబట్టి. సో, ఇదొచ్చేసరికి మనకి క్యాబ్రిక్ కాటన్ అంటాం కదా! సో, అది మంచి ప్రీమియం కాటన్ వస్తుంది. లైనింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అండ్ స్లీవ్స్‌కొచ్చేస్తే అండ్ ఇంకొకటి కూడా అండి మనకి ఇది నెక్ కూడా హై నెక్ మనకి హై బోట్ నెక్ అనమాట. మీరు వేసుకుంటే ఇక్కడ నుంచి మీకు లైనింగ్ స్టార్ట్ అవుతుందండి. సో, ఈ పోర్షన్ వచ్చేసరికి మీకు హై నెక్‌లోన మనకి చక్కగా ట్రాన్స్‌పరెంట్ మనకి ఇలా బ్లౌజెస్‌కి స్టిచ్ చేపించుకుంటాం కదా! సో, ఈ పోర్షన్ ఏదైతే ఈ పోర్షన్ ఉందో మీకు క్లోజప్‌లో చూపిస్తాను. సో, ఈ రకంగా వస్తుంది చూసారా? మీకు నెక్ పైన వచ్చేసరికి చక్కగా చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ రకంగా ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు కంప్లీట్‌గా లైనింగ్ వస్తుంది. అండ్ స్లీవ్స్ కూడా చూస్తే మీరు స్లీవ్స్ అన్నవి ఎల్బో స్లీవ్స్ పెట్టించామండి. ఎందుకంటే ఎల్బో స్లీవ్స్ చాలా ట్రెండింగ్ కదా! మనకి స్టైలిష్ పీసెస్ అన్నీ కూడా ఎల్బో స్లీవ్స్‌లో ఎలివేట్ అవుతాయి. విత్ స్కలాప్ అండి. మీకు చూస్తే గనక చక్కగా స్కలాప్ ఫినిషింగ్ వచ్చింది. మీరు గమనించొచ్చు. క్లియర్‌గా తెలుస్తుంది కదా! సో, చక్కగా స్కలాప్ వచ్చింది. ఎల్బో స్లీవ్స్ వచ్చాయండి. వేసుకుంటే ఫిట్టింగ్ మీకు డెఫినెట్‌గా అర్థమవుతుంది. అండ్ నేను చూపిస్తుంది వచ్చేసి M38 అండి. బట్ లిటిల్ బిట్ మార్జిన్ అన్నది ఇన్‌సైడ్ మనం ప్రొవైడ్ చేసాం. ఇది మనం కస్టమైజ్ చేసాం కాబట్టి సో, మనం ఫెసిలిటీని అన్నది యాడ్ చేయగలిగాము. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చేది మనం ఏం చేయలేము. బట్ చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏమన్నా వాష్ తర్వాత ప్రాబ్లమ్ అవుతుందని సో, ట్రూ టు సైజ్ తీసుకోవచ్చు. అండ్ దట్ టు అనార్కలి కాబట్టి టమ్మీ ఇష్యూస్ ఉండవు. మీరు ఏమైనా ఫ్యూచర్‌లో కావాలంటే కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే మనకి ప్రొవైడ్ చేశామండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో, మీరు చూస్తే ఇగోండి మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది కదా! హై బోట్ నెక్ వచ్చింది. అండ్ ఇక్కడొచ్చేసి కంప్లీట్‌గా మనము జిప్ అన్నది ఇచ్చామండి. సో, చూడొచ్చు మీరు. ఇవన్నీ కూడా మీకు బొటీక్ మనకి డిజైనింగ్స్ అండి. ఇవన్నీ కూడా డీటెయిలింగ్స్ చూస్తే కూడా మీరు ఈ కట్ కానీ మీకు ఈ వర్క్ కూడా మీకు కంప్లీట్‌గా మనకి స్టిచ్డ్ అండి. కస్టమైజ్డ్ పీసెస్. ఇక్కడ వరకు కూడా మనకి చక్కగా ఇదొచ్చేస్తుంది. జిప్ ప్యాటర్న్ అన్నది వస్తుంది. వెరీ కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ డిజైనర్ పీస్ అండి ఇది మీకు. స్లీవ్స్ కూడా మీకెక్కడ తగ్గలేదు. ప్లెయిన్ ఇవ్వచ్చు. బట్ స్కల్లాప్ ఇచ్చాము. అండ్ హైలైట్ ఏంటి అంటే మనకొక వెస్టర్న్ లుక్ వచ్చేలాగా ఈ అనార్కలిని మీరు చూస్తే డిఫరెన్స్ లెంత్ చూడొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి హై ఎండ్ వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి ఇట్లా డౌన్ ఈ డిఫరెన్స్ ఉంటుందండి. సో, ఆ ఫ్రిల్డ్‌లో మీరు వేసుకున్నాక దగ్గరకయ్యి ఆ కుచ్చుల్లో చాలా బాగా కనిపిస్తుంది. మీకు డౌట్ ఉంటే గనక మన పిక్ కూడా ఒకటి పెడతాను. ఇదంతా కూడా కస్టమైజ్డ్ పీస్. మీరు ఈ డీటెయిలింగ్స్ అన్నీ మీరు వెళ్లి కుట్టించుకునే వాళ్ళకైతే డెఫినిట్‌గా అర్థమవుతుందండి. అంత మంచి పీస్. సో, మంచి అనార్కలి గేరా గూడా మీరు చూడొచ్చు. మంచి గేరా వచ్చేసింది. ఇదంతా కూడా ఫ్యాబ్రిక్. ఇన్‌సైడ్ మార్జిన్ కూడా చెప్తున్నాము ప్రొవైడ్ చేశామని. హై అండ్ లో అండ్ డిఫరెన్స్ చూసారు. బ్యాక్ జిప్ కానీ అండ్ దిస్ ఇస్ ద బాటమ్ అండి. మీకు చూస్తే చక్కగా సెల్ఫ్ కలర్‌లోనే మంచి కంఫర్టబుల్ కాటన్ బాటమ్ అండి. వేరే డ్రెసెస్‌కి కూడా మీరు పెయిరప్ చేసుకోవచ్చు. అంత మంచి కంఫర్టబుల్‌గా ఉందది కాటన్. అండ్ అగైన్ మనకి ఇది ఏదైతే హ్యాండ్ పెయింటెడ్ చేసున్నామో లోటస్ దుపట్టా కూడా మనం ప్లెయిన్ ఇవ్వలేదండి. సో, దుపట్టా కూడా ఆర్గాన్జా తీసుకున్నాము. సాఫ్ట్ ఆర్గాన్జా అండి. సూపర్ సాఫ్ట్ ఉందండి. ట్రస్ట్ మీ మీరు ఒకసారి చూస్తే నార్మల్ ఆర్గాన్జా ఈ రకంగా అవ్వదు. సాఫ్ట్ ఆర్గాన్జా ఉంది. చక్కగా ఎలా అంటే అలా మౌల్డ్ అవుతుందండి. మీకు మంచి హ్యాండ్ పెయింటెడ్ వేస్తున్నాం కాబట్టి ఇది మీకు చక్కగా హ్యాండ్ వాష్ చేసుకున్నారంటే పెయింట్ అసలు పోదండి. ఇది మంచి హ్యాండ్ పెయింటెడ్ కాబట్టి పోదు. అండ్ ఈ రకంగా ఇలాగ నాట్స్ కూడా వచ్చాయన్నమాట. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. వెరీ వైబ్రెంట్. పక్కా ఎక్కడ కొన్నారని అంటారండి. ఫర్ ష్యూర్. ఈ రకంగా వస్తుంది దుపట్టా మీకు చూస్తే బార్డర్స్‌లో ఇలా ఉంటుంది. చూసారు కదా! ఈ ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా టాప్ నాచ్ ఉంటుందండి. మీరు చూసినట్టయితే ఈ రకంగా ఆర్టికల్ ఉంటుంది. నెక్ కానీ, స్లీవ్ కానీ, హై అండ్ లో అండ్ ప్యాటర్న్ కానీ, అనార్కలి కానీ, అగైన్ హ్యాండ్ పెయింటెడ్ కానీ, వెనకాల జిప్ ప్యాటర్న్ కానీ ఊపర్ పీస్ అనమాట. సో, కస్టమైజ్డ్ పీస్. మిస్ అవ్వకండి. మళ్ళీ మనం త్వరగా ఇలాంటి పీసెస్ ఏంటి అంటే ఇలాంటి కలర్స్ కూడా చాలా క్విక్‌గా బుక్ చేసుకుంటారండి. సో, మళ్ళీ మనకి రీస్టాక్ కూడా ఇది రెడీ టు కాదు కాబట్టి
కస్టమైజ్డ్ కాబట్టి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. ఈ మన పెయింటింగ్ కానీ తెలుస్తుంది చాలామందికి. సో, ఇది చాలా టైమ్ టేకింగ్. సో, ఇమ్మీడియేట్‌గా నచ్చితే గనక మిస్ అవ్వద్దు. వెంటనే బుక్ చేసుకోండి. ఇందులో మనకి M2 XXL సైజెస్ అవైలబుల్ అండి. 46 వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మనకి టమ్మీ ఇష్యూస్ ఉండకపోతే జస్ట్ ఈ మాత్రం కాబట్టి అన్నట్టు మనము ఇన్‌సైడ్ మార్జిన్ ఉంది 44కి. మీరు కావాలంటే కూడా చూడొచ్చు. సో, ప్రైజెస్ 2650 అండి. ఇంత మంచి డీటెయిలింగ్ ఆర్టికల్ మీరు ఒక నర్సింగ్‌కి కానీ, ఏ బొటిక్కైనా వెళ్ళి ఇటువంటి ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఇంత ఫ్యాబ్రిక్, ఈ సెపరేట్ ఫ్యాబ్రిక్, ఇది సెపరేట్ ఫ్యాబ్రిక్, ఇది క్యాబ్రిక్ కాటన్, స్కల్లాప్ ఫినిషింగ్, జిప్ కానీ, హ్యాండ్ పెయింటింగ్ కానీ ఇదంతా చూసుకున్నా మీకు ఈజీగా 3000 ప్లస్ వస్తదండి. ప్లస్ స్టిచ్చింగ్ కాస్ట్. సో, వెరీ రీజనబుల్‌గా మన కస్టమైజ్డ్ కాబట్టి, అందరి రిక్వెస్ట్ మేరకు మనకొచ్చిన థాట్ కాబట్టి బెస్ట్ ప్రైస్‌లో ఇస్తున్నాము. జస్ట్ 2650లో అండి. మీకు ఆర్టికల్ డౌట్ వచ్చినా కూడా మీరు నాకు పిక్ అడిగినా కూడా పెడతాను. మీరు ఆ పిక్ చూస్తే గనక అస్సలు వదలరనమాట. అంత బావుంది ఆర్టికల్. ట్రస్ట్ మీ, ఆర్టికల్‌ని మిస్ అవ్వకండి. M2 XXL 2650. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. ప్రైజెస్ అన్నీ ఎంత రీజనబుల్‌గా ఉన్నాయో చూసారు. ఫ్యాబ్రిక్స్ ఎంత బాగున్నాయో చూసారు. డీటెయిలింగ్స్ కానీ. సో, ప్లీజ్ గివ్‌వేలో పార్టిసిపేట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేయండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.